రేపే ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, ఒక్క గంటలోనే మంచి ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. కాబట్టి ఏంటంటేనండి, ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా రేపు మనకు పౌర్ణమి చాలా శక్తివంతమైనది, గురు పౌర్ణమి అని చెప్పొచ్చు. ఆదివారంతో కూడి రావటం చాలా మంచిదని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు నిమ్మకాయ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అంటే నిమ్మకాయను మనతో పాటు పెట్టుకోవడం వల్ల మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. అలానే కాకుండా మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. అసలు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక, చాలా మందికి కూడా అండి పౌర్ణమి తిథి అంటే చాలా భయం ఉంటుంది. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, మాకు ఏదైనా చెడు జరుగుతుందేమో అని బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి, ఇలా నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక, ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ అంటే మంచిదంటే కనుక పసుపు కలర్లో ఉండాలి, చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి, సరిపోతుంది. ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఏంటంటేనండి, ఆ నిమ్మకాయని మీరు మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు తలుచుకొని ఏంటంటే మీ దగ్గర పెట్టుకోండి. ఆ నిమ్మకాయని పెట్టుకొని ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరింటికి వెళ్ళినా, అలానే కాకుండా ఎవరితో బయటికి వెళ్ళినా, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక, కొంతమంది ఇలా భయపడుతూ ఉంటారు కదండి, మాకు అంటే పౌర్ణమి అంటే చాలా భయం అండి, ఎందుకంటే పౌర్ణమి రోజు ఏదైనా చెడుగా తాకుతుందని ఒక భావన కూడా మాలో ఉంటుంది. అందులో ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి ఏదైనా చెడు ప్రయోగం జరిగినా మాకేంటంటే అంటే చెడు వచ్చే అవకాశం ఉంటుంది కదండి అనుకుంటూ ఉంటారు కదా. అలా రాకుండా ఉండటానికి కూడా ఏంటంటే మీకు చక్కగా ఈ యొక్క పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. ఎలా అంటే కనుక, నిమ్మకాయ మన దగ్గర ఉంటుంది కదండి, అలా నిమ్మకాయని మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గరికి చెడు అనేది రాదనమాట. బాధ అనేది మనకు కలగకుండా, ఇబ్బంది అనేది లేకుండా బాగుండటానికి చాలా చక్కగా ఉపయోగపడటానికి పరిహారం అనేది పనిచేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్క నిమ్మకాయ ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది, మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది అనమాట. మానవునికి అంటే చెడు జరగకుండా అడ్డుకోవడానికి నిమ్మకాయ అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి నిమ్మకాయని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల అయితే మనకంతా కూడా మేలే జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా ఇష్టదైవాన్ని తలుచుకొని మనం మన దగ్గర ఆ నిమ్మకాయని పెట్టేసుకొని ఇంక వదిలేసుకోవాలి. ఉదయం పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ తెల్లారి వరకు ఆ నిమ్మకాయ మన దగ్గరే ఉంచుకోవాలన్నమాట. అలా కనుక ఉంచుకున్నట్టయితే ఏ చెడు అనేది మీ దగ్గరికి రాదు, ఏ చెడు అనేది మీకు జరగదు. అలానే కాకుండా ఎవరింటికి వెళ్ళినా కానీ ఏం కాదు. అలానే కాకుండా ఎవరైనా ఏదైనా చేస్తారని మీరు భయపడుతున్నా సరేనండి, అలాంటి చెడు నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక, ఇంకా తెల్లారిన తర్వాత ఆ నిమ్మకాయని తీసేసి ఏంటంటే ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటాయి కదండి, అక్కడ వేసేయండి. వేసేసి చక్కగా తలస్నానము చేసేసి దేవుడికి దీపం పెట్టుకోండి, సరిపోతుందనమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చెడు అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదనమాట. ఎందుకంటే నిమ్మకాయ అంత శక్తిని కలిగి ఉంటుంది, నిమ్మకాయకు చాలా పవర్ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే నిమ్మకాయ సర్వసాధారణంగా అండి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుందన్నమాట. చాలా మంది కూడా జేబులలో మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం, అలానే కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిమ్మకాయను తీసుకొని మనతో పాటు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తుంటాం కదా. ఎందుకంటే నిమ్మకాయ మనని కాపాడుతుంది, నిమ్మకాయ మనకి ఎలాంటి చెడు అనేది జరగకుండా చూస్తుందన్నమాట. ఏదైనా చెడు మన దగ్గరికి వస్తుందంటే కనుక ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది. నిమ్మకాయకు అంత శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారం కూడా చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్తున్నారనమాట. కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఏ చెడు జరగకుండా, చెడు ఆవహించకుండా ఉపయోగపడే పరిహారం మొదటి పరిహారం. ఇక రెండో పరిహారానికి వచ్చినట్టయితే ఏంటంటే, ఇది కూడా నిమ్మకాయకు సంబంధించింది అండి. ఇదేంటంటే కనుక, చాలామంది కూడా ఏంటంటే ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వస్తే అంటే వేరేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వేరేలాగా ఎలా అంటే కనుక, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు, అసలు ఏం చేయాలో కూడా వారికి తెలియక ఇబ్బంది పడిపోతుంటారు. గమనించండి, కావాలంటే ఏదో జరిగిపోయినట్టు దిగులుగా ఉంటారు, ఏదో జరుగుతున్నట్టు ఒక భావనలో ఉండిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగే కూర్చొని ఉండిపోతారు. ఎందుకు ఇలా ఉన్నారంటే కనుక, వారు కొంతమంది ప్రశ్న అంటే ఇలా మనకు చెబుతూ ఉంటారు, ఈరోజు పౌర్ణమి కదా అందుకే మేము ఇలా ఉన్నాం, మాపై ఏదో అంటే చెడు జరిగిందండి, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది కానీ ఇంకా మాకు ఆ చెడు అనేది పోలేదండి, అలాగే ఉందండి అంటారు. అసలు ఏంటంటే మనకు కొంచెం వినడానికి అంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఇలాంటివన్నీ కూడా మానవ జీవితంలో ఉంటాయండి. కాకపోతే ఏంటంటే దాన్నే పట్టుకొని కూర్చుంటే మనకేంటంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. అలాంటి చెడులని మనం తొలగించుకోవడానికి, అలాంటి చెడుల నుంచి మనం బయటపడటానికే మనకేంటంటే కనుక శాస్త్రాల్లో కావచ్చు, భగవంతుడి రూపంలో కావచ్చు, ఏంటంటే అమాస పౌర్ణమి అనేది మనకు ఎప్పుడు కూడా ప్రతి నెలలో వస్తుంది. అంటే 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఏంటంటే అమావాస్య వస్తే 15 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఎందుకు వస్తుందంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, చాలా
చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. అమావాస్యనైనా సరే, పౌర్ణమి అయినా సరే ఏంటంటే చెడుని తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవటానికి ఈ తిదివార నక్షత్రాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు అంటే ఉన్నప్పుడు అంటే ఈ నిమ్మకాయ పరిహారం కావచ్చు, జీడిగింజల పరిహారం కావచ్చు, ఇంకా కోడిగుడ్డు పరిహారం, నీళ్ళ పరిహారం, ఉప్పు పరిహారం ఇవన్నీ కూడా ఏంటంటే మన పూర్వకాలంలో పూర్వీకులు ఆచరించేవారు, చేసేసి వారు కూడా ఫలితాలను పొందారు. ఈ పరిహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి, ఇవి మనకు సిద్ధిస్తాయి, మానవుడిపై ఆవహించి ఉండే చెడుని తీసేస్తాయి. అలానే కాకుండా మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను, నష్టాలను అవి తీసేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయని తీసుకోండి, నిమ్మకాయని తీసేసుకొని ఈ పరిహారం అనేది చేయండి. అలా నిమ్మకాయని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మీరు ఆ నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా 2 భాగాలుగా కట్ చేయండి. కట్ చేసి ఒక భాగంలో ఏంటంటే ఉప్పు అంటే ఒక భాగంలో మనం కుంకుమ, ఇంకో భాగానికి అంటే పసుపుని అద్దేసి చక్కగా దానిపైన కొంచెమంతా రాళ్ళ ఉప్పుని పెట్టేసి ఆ నిమ్మకాయని అంటే మొత్తం కొయ్యకూడదండి, సగానికి కోసేసి అలా చేసిన తర్వాత ఏంటంటే అందులో ఉప్పు పసుపుని నింపేసి అనంతరం వచ్చేసి దానిపైన కొంచెం కుంకుమ పసుపుని పోసేసిన తర్వాత ఆ నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా ఏంటంటే తల చుట్టూదా మనం చక్కగా తిప్పేసుకొని, లేదంటే మనకు దిష్టి ఎలా తీస్తామో అలా తీసేసుకొని అసవ్య దిశలో దిష్టిని తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏదైనా చుట్టుముదట్లో పడేస్తే కూడా మనకు చెడంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి చెడు ఉన్నా సరేనండి ఆ చెడు నుంచి కూడా మనం బయటపడగలుగుతాం, ఆ చెడు నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. అంత బాగా ఉపయోగపడుతుంది. పౌర్ణమి కదా అనుకుంటాం, కానీ పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందండి. చాలా శక్తితో కూడుకుని పౌర్ణమి వస్తుందన్నమాట. పౌర్ణమిని మనం చక్కగా ఉపయోగించుకుని ఇలా ఆదివారంతో వచ్చిన పౌర్ణమితో పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఇంకా ఉండరని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి మీకు డిప్రెషన్ ఉన్నా, బాధ ఉన్నా, మీకు ఏదైనా చెడు ఉన్నా సరేనండి, ఎవరైనా సరే మీపై ఏదో చేయించారు, అది ఇంకా పూర్తిగా మా పై నుంచి వెళ్ళిపోలేదని మీరు బాధపడుతున్నా సరే, ఆ బాధ నుంచి కూడా మీరు బయటికి రావడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా మనకు నిమ్మకాయ పరిహారం అయితే దేనికైనా సరేనండి అంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపుతుంది, ప్రతి కష్టాన్ని తీరుస్తుంది, ప్రతి దరిద్ర బాధ నుంచి మనని బయటపడేస్తుంది. అలానే కాకుండా మనపై ఉండే చెడుని కూడా తొలగిస్తుంది. మనకంతా కూడా బాగా కలిసి వచ్చి అన్ని విధాలుగా కూడా బాగుండేలాగే నిమ్మకాయ ఉపయోగపడుతుందండి. గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ చాలా శక్తివంతమైనదండి. కాబట్టి నిమ్మకాయతో ఆదివారం పౌర్ణమి కదా దిష్టిని తీసేసుకోండి, ఇలాంటి పరిహారాలు చేయండి. అనేక రకాలుగా విధి విధానాలుగా నిమ్మకాయతో ఇలా ఏంటంటే ఉపయోగించుకోండి. ఇలా ఉపయోగించుకొని మీకు ఉండే చెడంతా కూడా తొలగించుకోండి, చక్కగా ఉండండి. అలానే కాకుండా ఈ పౌర్ణమిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇలాంటి తిథి రావడం చాలా అదృష్టం అనమాట. గురు పౌర్ణమి కాబట్టి ఇష్టదైవాన్ని మనం ఉదయం పూజించుకున్న, ఆరాధించుకున్న, సాయంత్రం పరిహారాలు చేసుకోవటానికే సమయం అనేది ఉంటుంది. అందులో మనకు ఆదివారం కూడా ఉంది కదండి, ఇంకా బ్రహ్మాండమైన రోజు కదా, భయపడాల్సిన పనే లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు. ఆదివారం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఏంటంటే అనేక రకాల పరిహారాలు చేస్తారు. పిల్లలకు దిష్టి తీసేసి అన్నంతో పడేస్తూ ఉంటారు, కోడిగుడ్డుతో పరిహారం చేస్తారు, కొబ్బరికాయతో ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అదే ఏంటంటే ఇదే రోజు చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా మనకు బాగానే కలిసి వస్తుంది, ఇలా కూడా మనకు బాగానే కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాలు అయితే ఖచ్చితంగా చేయండి. ఏదైనా డిప్రెషన్, బాధ ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది, అది పోవటం లేదు అనుకునే వారు కూడా చేయొచ్చు. అలానే కాకుండా మాకు ఇంకా ఇలా జరుగుతుందండి, అలా అవుతుందండి, పౌర్ణమి వస్తే చాలా ఇబ్బంది కలుగుతుందండి అనుకునేవారు కూడా చేయొచ్చు. ఎలాగైనా సరేనండి, పౌర్ణమిని మాత్రం మనం ఉపయోగించుకుని మనకుండే చెడుని మనం తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అందులో కీలక పాత్ర పోషించేదైతే మాత్రం ఈ నిమ్మకాయ అని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి నిమ్మకాయతో అయితే పరిహారం తప్పకుండా ఆచరించేసి ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా ఉండండి.